జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శుభం లాభం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈరోజు సంకల్పం. శుభాభ్యుదయార్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోర్ దక్షిణే దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరే దిక్ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే సమస్తదేవతా భగవద్భాగవతాచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాన్ మధ్యే శ్రీ శోభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే మార్గశీర్షమాసే శుభే కృష్ణపక్షే దశమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే స్వాతి నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. ముందుగా ఈరోజు సంకల్పం జరిగింది. ఈ సంకల్పానికి ఈనాడు వార తిథి నక్షత్రాది పత్యాన్ని పొందుతున్నటువంటి దేవత ఆరాధన జరగాలి. మరి ఏ దేవత ఆరాధన చేస్తున్నామో తెలుసుకుందాం. ఈనాడు శనివారము, స్వాతి నక్షత్రంతో కూడి రావడం విశేషము. మరి స్వాతి నక్షత్రం అనగానే అందరికీ గుర్తొచ్చేటటువంటి దేవత ఆ యొక్క లక్ష్మీ నారసింహస్వామి. మరి నక్షత్రోద్భవం ఎప్పుడవుతుందయ్యా అంటే సాయంత్రమే జరుగుతుంది. కావున ఈనాడు సాయంత్రము ఆ యొక్క లక్ష్మీ నారసింహస్వామిని ఆరాధించినట్లయితే చక్కటి ఫలితం లభిస్తుంది. ఏ విధంగా ఆరాధించాలి స్వామిని అంటే ధూప దీప నైవేద్యం సమర్పిస్తే చాలు. మరి స్వామికి పెట్టవలసినటువంటి నైవేద్యము చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించుకోవచ్చును నిత్య పూజలో. ఆ స్వామి నామాన్ని సంధ్యా సమయములో ఉచ్చరించవలసినటువంటి స్తోత్రం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం లక్ష్మీనారసింహాయ నమః. ఈ విధంగా స్వామిని ధ్యానించవచ్చు. మరి ఇంకేమి చేయాలి శనివారం అంటే, శనివారము మన దగ్గర ఉన్నటువంటి పాత వస్తువులు ఏదైనా పడేయాలనుకుంటే ఈరోజు పడేయవచ్చు. ఉదాహరణకు మన చేతికి కట్టుకున్నటువంటి పాత కంకణాలు ఏమైనా ఉంటే అవి ఈనాడు ఉదయం పూట సూర్యుడు ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క కంకణాలను ఇప్పి నీటిలో తడిపి చెట్లలో వేయడం ఉత్తమం. జై శ్రీమన్నారాయణ.